నమస్తే. నేను మీ డాక్టర్ సుధీర్, డాక్టర్ కేర్ హోమియోపతి సీనియర్ డాక్టర్ కన్సల్టెంట్, కూకట్పల్లి, హైదరాబాద్. ఇప్పుడు వయసు నిమిత్తం లేకుండా చాలామందికి డయాబెటిస్ అన్నది వస్తూ ఉంటుంది. అసలు డయాబెటిస్ అంటే ఏంటి? దీంట్లో ఏమి రకాలున్నాయి? అసలు లక్షణాలు ఎలాగుంటాయనేది మనకు అవగాహన ఉన్నప్పుడు నిర్ణయం కూడా కరెక్ట్‌గా అది ఉంటుంది. సో, డయాబెటిస్ అన్నది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ అని మనం చెప్పచ్చు. బేసిక్‌గా ఇదొక లైఫ్ స్టైల్ డిజార్డర్. డయాబెటిస్‌లో మనకి 3 రకాలుంటాయి. ఒకటి టైప్ 1 డయాబెటిస్ విచ్ ఈస్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్. దీంట్లో బయట నుంచి ఇన్సులిన్ ఇస్తేనే కానీ శరీరంలో మనకి ఎప్పుడైతే ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అన్నది ఉత్పత్తి కాదో బయట నుంచి మనం సపోర్ట్ చేయవలసి వస్తుంది కాబట్టి దీన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ అని అంటాం. రెండోది నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్. సో, దీంట్లో శరీరంలో మనకి ఉత్పత్తి అవుతుంది ఇన్సులిన్, కానీ శరీరం తీసుకోవట్లేదు, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసింది. దీన్ని టైప్ 2 నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెలైటస్ అంటాం. టైప్ 1 డయాబెటిస్ ఇన్సిపిడస్ అని అంటాం. మూడోది జెస్టేషనల్ డయాబెటిస్. మెజారిటీ ఆడవాళ్లలో ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చేదాన్ని జెస్టేషనల్ డయాబెటిస్ అని అంటాం. ఇప్పుడు లక్షణాలు ఇది యూజువల్గా టైప్ 1 అయితే మీకు చిన్నపిల్లలలో ఎక్కువ మనకి కనబడుతూ ఉంటుంది. మెజారిటీ కొన్నిసార్లు 16 లేకపోతే 24 ఇయర్స్ లోపల ఇది ఎక్కువ కనబడుతూ ఉంటుంది. 2 టైప్ 2 నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ చిన్నపిల్లల్లోనే స్టార్ట్ అవుతుంది, కానీ మెజారిటీ ఇది పెద్ద వయసులోనే కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ అది వచ్చేసింది. సో, ఈ లక్షణాలు ఎలాగుంటాయి అని అంటే మీకు సడన్గా వెయిట్ అది తగ్గిపోవటం, నీరసం, కాన్సన్ట్రేషన్ అది ఉండకపోవటం, అరికాళ్ళు చేతులులో మీకు తిమ్మిర్లు మంటలు అయ్యి ఉండటం, తీవ్రంగా ఆకలిది వేయటం, ఆహారం తీసుకున్న తర్వాత కూడా నీరసం ఉండటం, ఓపిక లేకపోవటం, తర్వాత రాత్రిపూట లేకపోతే రోజంతా కూడా ఎక్కువసార్లు మూత్రానికి అది వెళ్ళటం, యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది, విపరీతమైన దాహం ఉండటం వల్ల ఈ 3 లక్షణాలు ప్లస్ నేను ఇందాక చెప్పిన లక్షణాలు బట్టి మీకు డయాబెటిస్ వచ్చింది అని మనం కన్ఫర్మ్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఈ డయాబెటిస్ అది ఉందో ఆటో ఇమ్యూన్ కండిషన్ అన్నది ఉంటే వంశపారంపరంగా ఇది మనకు వచ్చే అవకాశం అది ఎక్కువ ఉంటూ ఉంటుంది. కానీ సైంటిఫిక్గా పేరెంట్స్కి అది ఉంది అని అంటే కంపల్సరీగా వాళ్ళ పిల్లలకు కూడా డయాబెటీస్ రావాలన్నది లేనే లేదు. ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి మీరు మీ లైఫ్ స్టైల్ విధానం మార్చుకుని మందులు ప్లస్ విధానం మార్చుకున్నప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ లాగా అలోపతిక్ మెడిసిన్స్ లాగా మీరు జీవితాంతం మెడిసిన్స్ వాడాలా లేదా అన్నది మీ యొక్క కరెక్షను, మీ యొక్క రెస్పాన్సిబిలిటీ అది ఉండటం వల్ల, తీసుకోవటం వల్ల మీకు పూర్తిగా తగ్గిన కేసెస్ అయ్యి ఉంటాయి. లేదా ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎస్పెషలీ అలోపతిక్ మెడిసిన్స్ ఎప్పుడైతే వాడుతూ ఉంటామో, కొన్ని సంవత్సరాలు వాడుతూ ఉంటామో, క్రమేణా ఈ శరీరానికి అలవాటు పడిపోయి కొన్నాళ్ళు దాని రిజల్ట్ కనపడకపోవటం వల్ల డోస్ పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కాంప్లికేషన్స్ అయ్యి వస్తూ ఉంటాయి. సో, వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొన్నాళ్ళకి పనిచేయవు కాబట్టి జీవితాంతం జాగ్రత్తలు అయ్యి తీసుకున్నా కూడా మీకు రిజల్ట్ అది కనపడకపోవటం వల్ల మీకు ఈ ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది. కానీ డాక్టర్ కేర్ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా కారణం తీసేసినప్పుడు లక్షణాలు పోతాయి. ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటారో కంపల్సరీగా కేస్ టు కేస్ బట్టి మీకు పూర్తిగా నిర్మూలన అయ్యే అవకాశమైనా ఉంటుంది, లేదా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడకం తగ్గిపోతూ ఉంటుంది, లేదా ఓన్లీ ఇంగ్లీష్ మందులు లేకుండా నా మందులు వాడటం వల్ల మీకు సరిపోతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఎందుకంటే
మీరు గమనించాల్సింది డయాబెటిస్ వచ్చింది అంటే అలోపతిలో నాకు జీవితాంతం మందులు వాడాల్సిందే. వేరే గత్యంతరము, వేరే ఆల్టర్‌నేటివ్ లేదు అని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే కారణం మీరు తెలుసుకొని, అవగాహన మీరు పెంచుకొని, డాక్టర్ కేర్ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీరు మీ యొక్క గోల్‌ని అచీవ్ అవ్వచ్చు. నేను ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క శరీర నిర్మాణం, ఒక్కొక్కళ్ళ దాని శరీర తీరం బట్టి మీకు వాడాలా లేదా అన్నది మీకు చెప్పబడుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే డయాబెటిస్ అన్నది దీర్ఘకాలపు రోగం, క్రానిక్ డిజార్డర్ అండ్ ఇట్ ఈస్ లింక్డ్ టు లైఫ్ స్టైల్ డిజార్డర్. టైప్ 1లో ఇన్సులిన్ అది ఇస్తూ ఉంటాం. రెసిస్టెన్స్ అది తగ్గిపోవటం వల్ల యూజువల్‌గా ఇది మేనరికాల్లో అది ఎక్కువ కనబడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే బాడీ కాన్స్టిట్యూషన్ యాక్టివేట్ అది అవుతుందో, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలయ్యి తీసుకుని, మందులయ్యి చెప్పినట్టు వాడినప్పుడు కేస్ టు కేస్ డిఫరెన్స్ అది ఉంటూ మెజారిటీ మీకు సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి లేకుండా, జీవితాంతం కూడా ఇంగ్లీష్ మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వకుండా, జాగ్రత్తలు పెరిగినప్పుడు తగ్గిన కేసులు కూడా ఉన్నాయి. 2 ఇంగ్లీష్ మెడిసిన్స్ యొక్క వాడకం కూడా తగ్గిపోతుంది. వాటి వల్ల కాంప్లికేషన్స్ అయ్యి తగ్గుతాయి. సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి ఉండవు కాబట్టి మానసికంగా, శారీరకంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా కూడా మీకు అద్భుత ఫలితాలయ్యి లభిస్తాయి. డాక్టర్ కేర్ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీరు మీ యొక్క గోల్‌ని అచీవ్ అవ్వచ్చు. సో వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని శాశ్వత పరిష్కారం కోసం మీ సందేహాలు తీర్చుకోండి. నమస్తే.